ఈరోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చాను. ఈసారి వినాయక చవితికి వరంగల్లో అన్ని ప్లేసుల్లో ఒక ప్రత్యేకత సాధించుకునేటట్టు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన వినాయక విగ్రహాలు నెలకొల్పారు. అందులోనే భాగంగా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న గోవిందరాజుల గుట్ట దేవస్థానం వారు రాళ్ళ చెట్టు దగ్గర నెలకొల్పారు. ఈ వినాయకుడు పద్మనాభ స్వామి ఆకారంలో నాగపడగల నీడలో పడుకున్నట్టుగా నిద్రిస్తున్నట్లుగా ఉన్న ఈ విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఇలాంటి విగ్రహాన్ని నెలకొల్పారని భక్తులు ఒకరినొకరు చెప్పుకుంటూ యూట్యూబ్ వీడియోలలో కూడా దీన్ని వైరల్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా ఈరోజు వీడియో తీస్తున్నాను మీకు అందరికీ చూపించడానికి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరంగల్లో పెట్టిన అన్ని విగ్రహాలకు ధీటుగా ఈ విగ్రహం ఉందని చెప్పవచ్చు. వరంగల్లోని భక్తులంతా హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళి మరీ చూసి వస్తుంటారు. మన వరంగల్లో ఉన్న ఈ పద్మనాభ స్వామి ఆకారంలో ఉన్న గణపతిని కూడా అందరూ దర్శించుకొని ఆ గణనాథుని కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ భక్తుల కోసం మంచి విశాలమైన ప్రదేశం రాళ్ళ చెట్టు దగ్గరలోనే పెట్టారు. ఎంతమంది పబ్లిక్ వచ్చినా కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. భక్తులకై 3 మార్గాలు ఉన్నాయి. ఇటు పోస్ట్ ఆఫీస్ సైడ్ నుంచి రావచ్చు, అదేవిధంగా దేవి టాక్సీస్ గోవిందరాజుల గుట్ట సైడ్ నుంచి రావచ్చు, ఇటు కూరగాయల మార్కెట్ సైడ్ నుంచి రావచ్చు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు పూజలు చేసుకున్నటకు ఇక్కడ కల్పించారు. భక్తులు ఎవరు వచ్చినా